మీ అందరూ తెలుసు 27వ తారీఖున ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, పట్టభద్రులు అందరూ కూడా, మేధావి వర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నది. 27th ఎప్పుడు వస్తుందరా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎప్పుడు గెలిపించాలి, ఈ మూర్ఖత్వపు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధాన్ని మొత్తం సిద్ధం చేసుకొని పట్టభద్రులు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా ఇక్కడ 2 ఎమ్మెల్సీలు, అక్కడ ఎమ్మెల్సీ కూడా, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ, 3 ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ 80% గెలవబోతున్నాయి. సర్వేలు ఏ సర్వే చూసినా కూడా 80% పబ్లిక్ అందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా మేము బీజేపీకి ఇస్తామని చెప్పి పక్కా 100% బల్ల గుద్దినట్టు చెప్తా ఉన్నారు. డైరెక్ట్ చెప్తా ఉన్నారు, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక భరోసా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోరాడిన తీరు, ప్రశ్నించిన తీరు, యుద్ధం చేసినటువంటి తీరు, దాంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో దాన్ని చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఒకటే, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే ఇలా భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్సులో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదు, సిగ్గు రాదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అక్కడ సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో గెలవబోతున్నారు. ఇవాళ కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం మాట ఇవ్వకుండా కూడా మొన్న చూసిన బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ఈ దేశంలోని ఉద్యోగస్తులందరూ కానీ ఇవాళ 12,75,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుందో మనం ఆలోచించాలి. దాన్ని చూసి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, మేధావి వర్గం అంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి, మీ ఇబ్బందులు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వచ్చిందో, ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ముందుకు పెట్టే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా అన్ని రకాల ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులను, అభివృద్ధి నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, ఇలా మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సవాల్ చేసి నేను మళ్ళా సవాల్ చేస్తున్నా. అభివృద్ధి మీద కేంద్రం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 నెలల కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధమా, ఈ సవాల్కు స్వీకరిస్తారా, స్వీకరించరా, ఇదే రెఫరెండంగా మీరు సవాల్ను స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాల్ ఇస్తే అన్ని మూసుకొని పారిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నా గడకా నాకు ఘాటుకైందనే పరిస్థితి. తప్పిపోయి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కన్ను కప్పుకోవడానికి భయపడుతున్నాయని, బాధపడుతున్నాయని. ఎందుకంటే పాపమే అనుకున్నాడు, స్కూల్ నడిపినట్టే ఎలక్షన్లో పోటీ చేసి అనుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ఏజెంట్లు లేరు, ప్రచారం చేద్దాం నాయకులు లేరు. ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పడుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పడుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే అలిగి కూర్చున్నాడు. ఏడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆలోచన లేదు.